ప్రమాదంలో ఉన్నారో, ఏ విధంగా శాపానికి గురయ్యారో ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి చరిత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటిది ఈ సందర్భంలో ఇశ్రాయేలు అనేటువంటి ఒక జాతి కనాను దేశంలో నివసిస్తున్నారు. యెహోషువ నాయకత్వంలో ఆ దేశాన్ని వీళ్ళు పంచుకున్నారు, దాంట్లో నివసిస్తున్నారు. పంచిన ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు ఉన్నటువంటి పెద్దలు చనిపోయారు, ఆ తరం మొత్తం చనిపోయారు. ఇప్పుడు ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరానికి యెహోవా ఎవరో తెలియదు, ఆయన వారి కోసము ఎన్ని కార్యాలు చేశాడో ఇవి తెలియదంట. ఇలాంటి తరాన్ని గురించి ఈరోజు మనము చూడబోతున్నాం. ఇక్కడ మొదటిగా ఒక ప్రశ్న వేసుకోవాలండి. అదేంటంటే, ఈ తరము ఇలా ఉండటానికి కారణాలు ఏంటి? ఈ తరము ఇలా ఉండటానికి 2 కారణాలు. ఒకటేంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేదు. రెండవది, చెప్పినా కూడా వీళ్ళు దాన్ని తృణీకరించి ఉండొచ్చు. ఇదంతా గందరగోళమా, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఆ సంవత్సరం ఇలా ఇదయింది, ఇవన్నీ చరిత్ర అంటే బోరు కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ మెడిసిన్, ఇంజనీరింగు ఇదే చేస్తున్నారు కదా. అలాగనే ఆ రోజుల్లో కూడా ఈ తరం ఏం చేశారంటే చరిత్రని పూర్తిగా పక్కన పెట్టారు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న చరిత్ర చెప్పలేదా, లేదు వీళ్ళు విన్నా కూడా దాన్ని వదిలేశారా? 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లలకి మన గురించి చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఈ స్థితిలో ఉండటానికి కారకులు ఎవరు, మనకి ఎవరు సహాయం చేశారు, ఇవన్నీ కూడా పిల్లలకి తప్పకుండా మనం చెప్పాలి. అప్పుడేదో జరిగిపోయింది, అలా జరిగిపోయిందిలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు. కొంతమంది చెప్తుంటారు, మేము వీధి లైట్ల కింద ఉండి చదువుకున్నాము అంటారు. బజార్ లైట్లు ఉంటాయి కదా, కొంతమంది ఇంట్లో కరెంట్ లేక ఆ బజార్ లైట్ల కింద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబం గడవక జీతాలు చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. జీతానికి ఉండి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. లేదు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బాగలేక ఆకలితో అలమటించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది పరిస్థితులు బాగలేక దొంగతనం చేసిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితులు బాగలేక చూడండి, అంటే ఇలా ఎన్నో రకరకాల బాధలు పడి ఉండొచ్చు. కొంతమంది అప్పులు చేసి తీర్చలేక ఐపీ పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అని అనుకుంటే పొరపాటు. నీ పిల్లలకి నీ స్థితి ఏంటో తెలియాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియాలి, ఎవరు ఆదుకున్నారో తెలియాలి, లేదా ఎవరి వల్ల మనం నష్టపోయామో అది కూడా చెప్పాలి. దావీదు చివరిలో కొడుక్కి సొలొమోను చెప్తాడు, అయ్యా పలానోడు నాకు కీడు చేశాడు, వాడిని జాగ్రత్తగా నువ్వు చూసుకో, వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు, వాడు ప్రశాంతంగా చనిపోకూడదు, వాడి మీద నువ్వు చర్య తీసుకోవాలి అన్నట్లు మాట్లాడతాడు. అంటే పిల్లలకి తెలియాలి. ద్వితోపదేశకాండము 6వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలుకి ఒక మాట చెప్పాడండి. ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము